కామాఖ్యా వరదే దేవి నీలపర్వతవాసిని త్వం దేవి జగన్మాతః బ్రహ్మయోని నమోస్తుతే. జై మా కామాఖ్య. మన భారతీయ సంస్కృతిలో స్త్రీ ఆరాధన విధానం మనకు 4 విధాల శాక్తేయ సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిల్లో కౌళ సాంప్రదాయము అంటే స్త్రీనే దేవతగా పూజించేటటువంటి సాంప్రదాయం. అయితే కామాఖ్య అంటే కోరికలను ఇచ్చి కలిగించి తీర్చే తల్లి. మరి ఎట్లాంటి కోరికలు అంటే మనకు హర్షణ వర్గాలు అని 6 రకాల గుణాలు ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము అని. మొట్టమొదటి మెట్టే కామం. కామాఖ్య. కామం అంటే చాలా మందికి సహజంగా స్ఫురించే ఆలోచన ఏంటంటే ఏదో చెడాలోచన చేస్తారు. కామము అంటే కోరిక. ఆ కోరిక ఎట్లుండాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలి. కోరికలు ఉండకూడదు అని కాదు, కానీ ఆ కోరికలను ధర్మబద్ధమైనవై ఉండాలి అని చెప్తుంది కామాఖ్యాదేవి. అందుకే అమ్మకి 6 ముఖాలు. ఆ 6 ముఖాలు ఏంటి అంటే ప్రకృతి యొక్క 5 స్వరూపాలతో పాటు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివీ, ఈ 5 అమ్మ స్వరూపం. ఈ 5ంటిని నడిపేటటువంటి ఇంకొక శక్తి ఉంది. ఆ శక్తియే పరాశక్తి. అందుకే ఆమెను ఊర్ధ్వముఖంగా ఉంటుందమ్మ. ఆ 5తో పాటు ఈ పరాశక్తి కలిస్తేనే కామాఖ్య. కాబట్టి ఎవరైతే కామాఖ్యాదేవిని ఆరాధించి పూజిస్తారో వారి కోరికలన్నీ సిద్ధిస్తాయి. మరి ఎవరు చెప్పారు ఈ విషయాన్ని అంటే వశిన్యాది వాగ్దేవతలే చెప్పారు. ఏమని? యోనిముద్ర త్రికండేశి త్రిగుణాంబ త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అని. అందుకే కామాఖ్య ఆలయం లోపల 3 అమ్మలు ఉంటారు. ఆ 3 అమ్మలు ఎవరు అంటే షోడశి, లలితాదేవి, కమలాత్మిక, మాతంగి. మిగతా 7 దేవాలయాలు మనకు బయట దర్శనమిస్తూ ఉంటాయి నీలాంచల పర్వతాల పైన. కనుక దశమహావిద్యా దేవతలతో పాటు కామాఖ్యాదేవి కొలువై ఉండేటటువంటి స్థలం నీలాంచల పర్వతం. నీలాంచలం మొత్తం శివస్వరూపం, శివుని యొక్క దేహం అని కాళీపురాణంలో తెలుపబడుతుంది. కనుక ఎప్పుడైతే ఆరిద్ర కార్తీ ఏ మాసం కానీ ఏ నెల కానీ ఆరిద్ర కార్తీ ఎప్పుడు వస్తుందో ఆ రోజు అమ్మవారి యోని ఋతుస్రావం అవుతుంది. అందుకే ఋతువును పండగగా జరుపుకునే సంస్కృతి శాక్తేయ సాంప్రదాయంలో ఉంది. అదే వైదిక సాంప్రదాయానికి వెళితే ఋతుక్రమాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మడిగా ఆచరిస్తారు. పక్క కూర్చోబెట్టడం, మగవాళ్ళే వంట చేయడం, వారికి పెట్టడం, 4వ రోజు వాళ్ళు తలస్నానం చేయడం, 5వ రోజు ఇంట్లోకి రావడం అనేటటువంటి ఆచారం వాళ్ళు పెట్టుకున్నారు. అదే కౌళ సాంప్రదాయం కానీ శాక్తేయ సాంప్రదాయాలలో స్త్రీ పీరియడ్ వస్తే ఋతుక్రమం అయితే అదొక వైభవోపేతమైనటువంటి శక్తి సంబంధమైనటువంటి కార్యంగా భావించడం జరుగుతుంది. మనకు
యోని తంత్రంలో. అందుకే 64 తంత్రాలన్నీ కూడా కామాఖ్య గురించి చెప్తున్నాయి అక్కడక్కడ. మనకు వైదిక సాంప్రదాయం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఈశాన్య దేశాలలోకి వెళ్తే భారతదేశంలో అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం, కలకత్తా ఈ ప్రాంతాలన్నీ కూడా స్త్రీని దేవతగా పూజిస్తూ నెలసరిని తప్పు పట్టరు వాళ్ళు. నెలసరి అనేది తప్పు కాదు. ఎందుకు అంటే నెలసరి లేకుంటే సృష్టి లేదు అనే జ్ఞానం వాళ్ళకుంది. కాబట్టి ఈ నెలసరి వచ్చినటువంటి సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారికి అంబు బాచి మేళ, ఈ మేళను ఆచరించడమే కాదు, ఆ 3 రోజులు ఎక్కువగా మంత్ర అనుష్ఠానం చేస్తే ప్రకృతి సిద్ధంగా దివ్యమైన దైవశక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉండేటటువంటి పర్వదినాలు సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి. అందుకే విశ్వవ్యాప్తమైనటువంటి అనేక సాంప్రదాయాలలో ఉన్న ఉపాసకులు, శాక్తేయులు, శైవులు, వైష్ణవులు, బ్రహ్మోపాసకులు మరియు కపాలికులు, అఘోరీలు, నాగసాధువులు, కాళీ ఉపాసకులు, తాంత్రికులు, మాంత్రికులు వీళ్ళంతా కామాఖ్యలో దర్శనమిస్తారు. ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ యొక్క ప్రకృతి యొక్క శక్తిని వాళ్ళు పొంది అమ్మ అనుగ్రహానికి పాత్రలవుట కొరకై కామాఖ్య నీలాంచల పర్వతాలు చేరుకుంటారు. చేరుకొని ఈ యొక్క పర్వదినాలంతా కూడా అనుష్ఠానం, గురుద్వారా తీసుకున్న మంత్రాన్ని ఉపాసించి అనుష్ఠించి అమ్మను దర్శించుకొని అమ్మ కృపకు పాత్రులై తిరిగి వారి వారి స్థలాలకు వెళ్ళిపోతారు. కనుక యోని ముద్ర అంటే యోని రూపాన్ని ఆరాధించే సంస్కృతి. ఇంకో సందర్భంలో కూడా చెప్తారు, కులకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత. కౌళ మార్గం ఏం చెప్తుందంటే కుండలిని జాగృతం చేసి ఆ కుండలిని అమ్మవారు అని ఆరాధించే సంస్కృతి కూడా ఉంది. కనుక ముఖ్యంగా ఏంటంటే జ్ఞాన భాండాగారం శాక్తేయ సాంప్రదాయం. కాబట్టి పూర్తి అద్వైతం, ఏది లేదు, ఉన్నది ఒకటే, అది పరబ్రహ్మం ఒకటే, పరమాత్మ ఒకటే, శక్తి ఒకటే. కాబట్టి పరమాత్మకి పరమాత్మికకు తేడా చూడనటువంటి సాంప్రదాయం శాక్తేయం. ఆ శాక్తేయ సాంప్రదాయాలందరికీ కూడా విశేష పర్వదినాలు అంబుబాచి. కనుక ఎక్కడైనా మీరు అమ్మవారిని ఇంట్లో కానీ కనుక ఒక మట్టితో యోనిని చేసి ఆ యోని పైన అఖండ జ్యోతి నుంచి ఆరాధించిన ప్రకృతి సిద్ధంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పోలేని స్థితి ఉన్నవాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, వృద్ధులు, వీళ్ళందరి కొరకై మన తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల జిల్లా మందమరి గ్రామంలో అమ్మవారి కామాఖ్య దేవాలయం ఉంది. అందరూ కూడా దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. ముఖ్యంగా శుక్రవారం 26వ తారీఖు ప్రొద్దున అమ్మవారికి కుల సాంప్రదాయ ఆరాధన చేసి అమ్మవారిని అర్చించి పూజించి అమ్మవారి పైన ఉన్నటువంటి సౌభాగ్య వస్త్రాన్ని ప్రసాదంగా శ్రీకులపీఠంలో కూడా ఇస్తారు. చాలామందికి ఒక సంశయం ఉంది, ఏంటంటే కామాఖ్యలో బళ్ళు ఇస్తారు, మరంతటా బళ్ళు ఇస్తారా అంటే బలులు వేయడం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. పూర్వకాలంలో కామాఖ్య దేవాలయాన్ని ఎస్టీ తెగలు పూజించేవారు. వాళ్ళు తినేది ఏంటిది? మాంసం. కాబట్టి వాళ్ళు అక్కడ జంతు బలు వేయడం అక్కడ సాంప్రదాయంగా వచ్చింది. రెండవది బలిప్రియాయి నమః అనే నామం కూడా ఉంది అమ్మకి. జంతు బలు ఇస్తారు, దాన్ని వామాచారము అంటారు. కౌలాచారం అంటే స్త్రీ యోనిని ఆరాధించేటువంటి విధానంతో పాటు స్త్రీయే దేవతగా భావించేటటువంటి తత్వం. కాబట్టి వారు అమ్మవారి యోనిని ఆరాధిస్తారు. సమయాచారం, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ
దేహమే దేవాలయం అనే భావనతో ఉంటూ ధ్యానం చేస్తారు. దక్షిణాచారం, ఈ ఆచారం ఏంటంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం, శ్రీచక్ర నవావరణ అర్చన విధానం, ఇవన్నీ చేసేటటువంటిది దక్షిణాచారం. అందుకే వామ, కౌల, సమయ, దక్షిణాచారాలని 4 ఆచారాలు. ఆచారాల ద్వారా ఏ ఆచారాన్ని మీరు ఆచరించినా మీకు అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ సంశయం ఏంటంటే చాలామంది వామాచారం గొప్పదా, సమయాచారం గొప్పదా, కౌలాచారం గొప్పదా, దక్షిణాచారం గొప్పదా అంటే ఆయా ఆచారాలు వారి మానసిక స్థితిని బట్టి ఆచరణీయ యోగ్యమైనవి కనుక వారి మనస్సుకు ఏది నచ్చితే ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు అని మన శాక్త సాంప్రదాయాలలో ఉంది. అందుకే మనకు శాక్తీయ గ్రంథాలు బెంగాలీ, అస్సామీ భాషలో ఎక్కువగా ఉన్నాయి కనుక వీటిని తర్జుమా చేసి తెలుగులో ప్రింట్ చేయడం అరుదుగా ఉంది. ఆ తెలుగులో ప్రింట్ అయినటువంటి కొన్ని శాస్త్రాలను చూస్తే, పరిశీలన చేస్తే జ్ఞానార్ణవ తంత్రం, కులార్ణవ తంత్రం, యోని తంత్రం, ఇట్లా కొన్ని గ్రంథాలలో ఏం చెప్తారంటే వామాచార గ్రంథాలు వామాచారాన్నే గొప్పగా చెప్తాయి, దక్షిణాచార శాస్త్రాలు దక్షిణాచారమే గొప్పదని చెప్తాయి, కౌలాచారానికి వెళ్తే కౌలాచారం గొప్పదని చెప్తాయి, సమయాచారానికి వస్తే సమయాచారమే గొప్పది. మరి ఏది గొప్ప అంటే 4 ఆచారాలు గొప్పయే, 4 ఆచరణీయ యోగ్యమైనవి. కాబట్టి ముఖ్యంగా ఎవరిని ఎవరు ద్వేషించకుండా ఉండడం అంతకంటే గొప్పది. కాబట్టి వామాచారులను తక్కువ చేసి చూడకూడదు, అట్లా అని దక్షిణాచారులు గొప్ప అని చెప్పడానికి ఆస్కారం ఏమీ లేదు. అట్లా అని చెప్పే సమయాచారులే గొప్పవాళ్ళు, మిగతావన్నీ సరి అయినవి కాదు అనే భావన కూడా గొప్పది కాదు. కనుక ఈ ప్రకృతియే పెద్ద ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం. దాన్ని చదవాలంటే ఒక జన్మ సరిపోదు. కనుక సాధకుడు పూర్వజన్మలో చేసుకునేటువంటి సుకృతం పుణ్యఫలం వల్ల ఈ జన్మలో అతనికి ప్రకృతి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కనుక అంత చక్కగా కుల సాంప్రదాయాన్ని ఆచరించే శ్రీకృష్ణ పరమాత్మనే ఇప్పటికి కూడా నిధివనంలో రోజు కౌలారాధన జరుగుతుంది. రాధాదేవిని కూర్చోబెట్టి ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు రాధికను అలంకరిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ, మైదాకు పెడుతూ, పారాన్ని పెడుతూ, వస్త్రాలు కడుతూ, తనకి నచ్చింది తినిపిస్తూ కులార్చన చేస్తాడట. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని చెప్పారు. అంటే ఎవరినెవరు ద్వేషించుకోకండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక మనకు లలితా సహస్రనామ భాష్యం కాశీలో భాస్కరాచార్యులు కూడా రాస్తూ అన్ని సాంప్రదాయాలు గొప్పవే అని చెప్పడం జరిగింది. కనుక ఆయా ప్రాంతాలను అనుసరించి ఆయా ఆచారాలు ఉన్నాయి. కనుక వారి ఆచారాలను వారిని ఆచరణీయంగా ఆచరింపచేసి ఎవరిని ద్వేషించకుండా, మమకారం లేకుండా, నిరహంకార అహంకారం లేకుండా, సమత్వ భావన, అన్నిటి పట్ల సమత్వ భావన కలిగి ఉండడమే బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానమే బ్రాహ్మణత్వం. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి చేసే ప్రక్రియ ఉపాసన, భక్తి. కాబట్టి ఆయా స్థాయిని బట్టి ఆ జ్ఞానం స్ఫురిస్తూ పూర్వజన్మ సుకృతం వల్ల కలుగుతుంది. కనుక ఎవరి కర్మకు వారే బాధ్యులు. వారి కర్మను వారిని చేయనిద్దాం. తెలుసుకొని మరుజన్మలో సద్గతులు కలుగుతాయి, ముందుకు వెళ్తారు.
అన్ని సాంప్రదాయాలను గౌరవించేటటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలి అని తెలిపేటటువంటి గొప్ప సంస్కృతి శ్రీ విద్య. అందుకే అది ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత లలిత సహస్రనామంలో తెలుపబడుతుంది. కనుక 4 సాంప్రదాయాలు గొప్పవే. 4 మార్గాల ద్వారా అమ్మను చేరుకునేటటువంటి విధి విధానమే శాక్తేయ సాంప్రదాయం. కాబట్టి భక్త మహాశైలారా, అందరూ కూడా అమ్మను ఆరాధించి ఆ జగద్యోని, ఈ జగత్తంతటికి జన్మనిచ్చినటువంటి యోని స్వరూపమే కామాఖ్య, ఆ తల్లిని ఆరాధించి అమ్మవారి కృపకు పాత్రులై దేహమున్నంతసేపు ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకుంటూ దేహాంతంలో అమ్మవారి యోనిలో ప్రవేశించడమే మోక్షము. కనుక అమ్మవారిని చేరడానికి మనందరం అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఆ జగన్మాత కృపకు పాత్రులు అగుదుముగాక. జై మా కామాఖ్య.